ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి గాయకుడు స్వర్గీయ వేదా సాయిచంద్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వేదా సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడమ సత్యం, బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి మండలాధ్యక్షుడు విజయ్ గౌడ్, కాటన్ మిల్ అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, పట్టణాధ్యక్షుడు భవన్ల మధు, పలువురు నేతలతో పాటు గాయకులు, కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదా సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆవశ్యకతను తన ఆటపాటతో ఎంతో రక్తి కట్టించి ప్రజలకు ఆవశ్యకతను ఎంతో క్షుణ్ణంగా వివరించాలని చెప్పేసి, అతని తెలంగాణ పోరాట స్ఫూర్తి పటిమ మరవలేదని చెప్పేసి కూడా ఆయన గురించి నాయకులంతా కూడా కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే RRR అలైన్మెంట్ మార్పులో భూములు కోల్పోతున్నటువంటి రైతులను మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి రాంపూర్ శివారులో ఉండేటువంటి RRR అలైన్మెంట్ మార్పులో భూములు కోల్పోతున్నటువంటి రైతుల వద్దకు వెళ్లి ఆ పొలాలను పరిశీలించి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పేసి, తమకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి, ఎంతటి పోరాటానికి సిద్ధపడదామని చెప్పేసి, న్యాయ పోరాటానికైనా పేద రైతుల భూములు గుంజుకుంటే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఉప్పల వెంకటేష్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలు పొలాల్లో ఆయన కళ్ళు తిరుగుతూ ఎక్కడెక్కడైతే అలైన్మెంట్ మార్పు వచ్చిందో దాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ రైతులతో మాట్లాడి వాళ్లకు మనోధైర్యం నింపినటువంటి పరిస్థితి తలకొండపల్లి మండలంలో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రోజువారీ కార్మికుల సమ్మెకు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి సంఘీభావంతో పాటు వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా వాళ్ళు రోజువారీ కార్మికులుగా పనిచే ఆశ్రమ పాఠశాలలో అనేక సేవలు చేస్తున్నారని చెప్పేసి, వాళ్ళ సేవలను గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,000 జీతం చేసిందని చెప్పేసి, ప్రస్తుతం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ జీతాన్ని కుదించి 11,700 ఇవ్వడం ఏంటని చెప్పేసి, అది కూడా 6-7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు జీవితం ఎట్లా గడుస్తుందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన కర్తాల్ మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రోజువారీ కార్మికులతో పాటు ఆమన్గల్, మైసిగడ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఆయన మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అండగా ఉంటుందని చెప్పేసి, వాళ్లకు పూర్తి స్థాయిలో సమ్మెకు సంఘీభావంగా ఉండడంతో పాటు ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా లక్ష్మీ నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో యూరియా కోసం వెళ్లి జరిగిన తోపులాట్లో మహిళ మృతి చెందడంతో సర్వత్రా కూడా ఆగ్రహవిషయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిరాళ్ల నియోజకవర్గం అడుదేలిపల్లి మండలం గున్యాతండ గ్రామంలో పాతులోతు దాసి అయినటువంటి ఒక గిరిజన మహిళా రైతు యూరియా కోసం లైన్లో నిలబడి అక్కడ ఒక్కసారిగా తోపులాట జరగడంతో, ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో తీవ్ర గాయాల పాలై ఈరోజు చనిపోవడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూరియా బస్తాల కోసం వెళ్తే జరిగిన తోపులాటలో తమ తల్లి చనిపోయింది, తమ తల్లి తీవ్రంగా గాయపడింది, తమ తల్లి ప్రాణాలు వదిలిందంటూ కూడా బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన నిప్పులు జరుగుతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్వాహకం వల్లనే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వ చేతకంతనం వల్లనే ఒక గిరిజన మహిళా రైతు చనిపోయిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ మహిళా రైతుని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పండించినటువంటి పంటలు కాపాడుకోవడానికి లక్షల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తారు, వాటిని కాపాడుకోవడానికి ప్రాణాల మీదకి వచ్చిందంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. యూరియా బస్తాల కోసం చనిపోయినటువంటి ఘటన ఎక్కడ ఊరలేదు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ రోజు కూడా యూరియా బస్తాల కోసం కొట్టుకోలేదు, ఏ రోజు కూడా యూరియా బస్తాల కోసం ఇబ్బంది పడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాయదారి కష్టాలు తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమ కష్టాలు తెచ్చిపెట్టినట్టు కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. గున్యాతండలో దాసి అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది. అంత్యక్రియలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య, ముమ్మాటికి ప్రభుత్వ చేతకంతనం వలన ఈ హత్య జరిగిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే యూరియా సక్రమంగా సరఫరా చేయాలి, మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ విజయ జాతీయ రహదారి ఒక్కసారిగా రద్దీగా మారింది. దసరా సెలవులు రావడంతో జంట నగరాల ప్రజలందరూ కూడా వారి స్వస్థలాలకు బయలుదేరడంతో హైదరాబాద్ విజయ జాతీయ రహదారి ఒక్కసారిగా సందడిగా రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొనడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. ఫాస్టాగ్ విధానంలో వాహనాలు ముందుగా కలుగుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా వేల వాహనాలు రోడ్డు ఎక్కడంతో జాతీయ రహదారి అంతా కూడా టోల్ ప్లాజాలంతా కూడా రద్దీగా మారినట్టుగా ఎన్హెచ్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా, అదేవిధంగా కోదాడ ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. విజయవాడ వైపు వెళ్ళేటువంటి రూట్లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా దాదాపు 30,000 వాహనాలు ఒక్కసారిగా రావడంతోనే వాహనాల రద్దీ నెలకొందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఎన్హెచ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో అక్రమస్తులతో జిల్లా అంతా కూడా అటుడికిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులు వీటినందుకు సూర్యాపేట నియోజకవర్గం పెనుపాడు మండల గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, ఇతర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. దీని పట్ల మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం వణికిపోతూ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే గవర్నమెంట్ అంతా కూడా షేక్ అవుతూ ఉంది. అభద్రతా భావంతో పరిపాలన చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న పోస్టులకే భయపడితే ప్రజా ఉద్యమాలను ఏ విధంగా తట్టుకుంటారంటూ కూడా సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. జరుగుతున్నటువంటి తప్పులను, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపితే పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తల్ని బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ట్రినిటీ విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే నిర్వాహకులు కూడా బతుకమ్మ ఆడడం జరిగింది. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్, మా పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి మాట్లాడుతూ కూడా సాధారణంగా పూలతోటి దేవుని పూజిస్తారు, కానీ పూలనే దేవునిగా పూజించేటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగకే దక్కిందంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రతీకకు, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకనే బతుకమ్మ పండుగ అంటూ కూడా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కడ కేవలం బతుకమ్మ ఆడేటువంటి ఏకైక ప్రాంతం కూడా తెలంగాణ కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కూడా బతుకమ్మ పండుగ అంటూ కూడా ఆమె వివరించడం జరిగింది. ఈ తరం యువత కూడా పెద్ద ఎత్తున కూడా బతుకమ్మ ఆడడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం కూడా సంతోషించదగ్గ విషయం అంటూ కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో కూడా అందరూ కూడా పాల్గొని కూడా సంతోషంగా గడపాలంటూ కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మునీశ్వర ఆలయం, సీతారామ స్వామి ఆలయాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్ ఆధ్వర్యంలో కూడా జమ్మి చెట్టు నాటడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోట్లాది మొక్కలు నాటి తెలంగాణకు పాటుగా దేశానికి కూడా పచ్చదనం పెంపొందించినటువంటి గొప్ప నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులైనటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం చేపట్టడం జరిగిందంటూ కూడా ఆయన వెల్లడించారు. గుడికో జమ్మి చెట్టులో భాగంగా అంతరించిపోతున్నటువంటి జమ్మి చెట్టును కాపాడే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా జమ్మి చెట్టు నాటే ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు అయి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో వద్ద కూడా జమ్మి చెట్టును నాటాలి, ఇంట్లో కూడా జమ్మి చెట్టు నాటుకోవాలంటూ కూడా అలాగే ఇతర మొక్కలను కూడా నాటి వాటిని సంరక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి కోర్టు కానిస్టేబుల్ సంబంధిత లైజనింగ్ అధికారులతోటి రామగుండం సిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుల్ బాధ్యతాయుతంగా వివరించాలి, కోర్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే దోషులకు సంబంధించినటువంటి అన్ని రకాల సాక్ష్యాలు అవన్నీ కూడా ఎవిడెన్స్లన్నీ కూడా బాధ్యతాయుతంగా కూడా సబ్మిట్ చేసినప్పుడే దోషులకు కఠినమైన శిక్షలు పడతాయంటూ కూడా సందర్భంగా సూచించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కోర్టు కానిస్టేబుల్ బాధ్యతయుతంగా వ్యవహరించినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కోర్టు కానిస్టేబుల్ సహకరిస్తూ సంబంధిత స్టేషన్ హౌస్ అధికారికి కూడా సంబంధిత వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా వివరిస్తూ కూడా నేరాలను తగ్గించే విధంగా కూడా కోర్టు కానిస్టేబుల్ పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేరాలను నిరోధించే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది.
కుమ్రమీమాచోబా జిల్లా ప్రధాన వార్తలను చూస్తే సిర్పూర్తి మండలం భూపాలపట్నం వద్ద అర్ధరాత్రి యూరియా పంపిణీ కలకలం సృష్టించింది. కాగజ్నగర్ పట్టణంలోని కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యూరియాను లారీలో తీసుకువచ్చి అర్ధరాత్రి పంపిణీ చేయడంపై కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఊటావుట్న అక్కడికి చేరుకొని లారీతో పాటు డీలర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. గత 2 ఏళ్లుగా తాము యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ సొసైటీ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని వెయిట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమకు యూరియా పంపిణీ చేయకుండా అక్రమంగా డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై అక్రమంగా యూరియా పంపిణీ చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రమీమాచోబా జిల్లా కాగజ్నగర్ మండలం సిఆర్ నగర్ మహాజన్గూడ గ్రామాలకు చెందిన మహిళలు రోడ్డెక్కారు. కొద్ది రోజులుగా తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కాగజ్నగర్ ఆసిఫాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు తమ గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కుమ్రమీమాచోబా జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య స్రవంతిని గొడ్డలతో నరికి చంపాడు భర్త తిరుపతి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బేలా మండలంలోని రంకం గ్రామంలో ఆదివాసీ గిరిజన రైతు కుడుమెత మాధవరావును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ రైతు మాట్లాడుతూ తాను పొలం పనులను సైతం పక్కన పెట్టి యూరియా కోసం బేలా మండల కేంద్రానికి వెళ్తే తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆదివాసీ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ జోగురామన్నతో తన గోడును వెలబోసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రైతుపై పోలీసులు దౌర్జన్యం చేసిన సంఘటనలో పోలీసుల అత్యుత్సాహం కనిపించిందన్నారు. అలాగే ఈ సంఘటనను వీడియో తీసిన యువకుడిపై పోలీసులు అక్రమ కేసును బనాయించి అతని సెల్ ఫోన్ను సైతం లాక్కున్నారని పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడలేదని బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అలాగే ఈ సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులపై జిల్లా ఎస్పీ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలను గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వము నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ కేటాయించాలని, బ్లాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా దివ్యాంగులు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీవీ భవన్లో ట్రస్మా అలాగే యూనిసెఫ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సిబ్బందికి టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, లైంగిక వేధిలపై సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అడిషనల్ జడ్జి శివరాం ప్రసాద్ అలాగే పలు శాఖల అధికారులు, ట్రస్మా సంబంధించిన ప్రతినిధులు, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట మున్సిపాలిటీలో దాదాపు 7-8 సంవత్సరాల పాటు అనేక ప్రయాసాల కూర్చి అనేకంగా కష్టపడి సిద్దిపేట పట్టణంలో నిర్మించినటువంటి అనేక చెట్లను మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా నరికివేయడం సిద్దిపేట పట్టణ ప్రజలను తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి సిద్దిపేట పట్టణాన్ని
సుందర నందనవనంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. చాలా చెట్లను హరీష్ రావు ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేసి వాటిని జాగ్రత్తగా కాపాడడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏపుగా పెరిగినటువంటి చెట్లన్నీ నరికివేసినటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుంచి అటు నర్సాపూర్ రోడ్డుకు వెళ్ళేటువంటి రహదారి ఇరుపక్కల ఉన్నటువంటి అనేక చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. అంటే విద్యుత్ వైర్లకు అడ్డు వస్తున్నాయనే ఒక సాకు చూపి మంచిగా పెరిగినటువంటి చెట్లను, గ్రీనరీగా ఉన్నటువంటి సిద్దిపేట పట్టణాన్ని సర్వనాశనం చేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ చెట్లను నరికివేయడం సిద్దిపేట పట్టణంలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. విద్యుత్ వైర్లకు కనుక చెట్లు అడ్డం వస్తే ఆ చెట్లను కొమ్మల్ని నరకాలి, కానీ మొదటి వరకు కూడా చెట్లను నరకడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి సిద్దిపేట పట్టణ ప్రజలంతా కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఆ చెట్లను ఏర్పాటు చేయడము, వాటిని పెంచడం ఇవన్నీ జరిగిన తర్వాత, గొప్పగా పెరిగిన తర్వాత సిద్దిపేట పట్టణం అంతా పచ్చదనం పరుచుకున్న నేపథ్యంలో పచ్చడి చెట్లను నరికివేయడం పట్ల సిద్దిపేట పట్టణంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఇంత దరిద్రంగా వ్యవహరించకుండా చెట్లను కాపాడే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి సిద్దిపేట పట్టణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీని పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించాలని చెప్పి వారు కోరుతున్నారు. ఇక సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత పాల సాయిరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా కనీసం అక్రిడేషన్ కార్డు కూడా కొత్తవి ఇవ్వకపోవడం అనేది దారుణమని చెప్పి ఆయన చెప్పాడు. ముఖ్యంగా తమ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి సంవత్సరం కూడా అక్రిడేషన్ కార్డులు సరైన సమయానికి అందించడం జరిగిందని, ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్దని. అట్లాగే కరోనా సమయంలో కానీ జర్నలిస్టులు ప్రమాదవశాత్తు కానీ మరే పద్ధతిలో కానీ చనిపోయినప్పుడు మీడియా అకాడమీ ద్వారా వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి పాల సాయిరాం డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు సరైన పద్ధతిలో పంటల వివరాలు సేకరించకపోవడం, ఏ పంటలు ఎంత వేశారని వాళ్ళు దానికి సంబంధించిన సర్వేలు చేయకపోవడం ఫలితంగా ఇప్పటికీ రైతులకు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. ముఖ్యంగా ఏ పంటలు ఎంత వేశారో కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి జాబితా లేకపోవడం వల్ల యూరియా ఎంత అవసరం అవుతుంది, రైతులకు ఎంత పంట కొనుగోలు చేయాలి అనే విషయాల మీద కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, అట్లాగే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల కూడా చాలా పంటలు నష్టపోయి రైతులంతా కూడా నష్టపోయారని, వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా జరగలేదని, ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే పంటలకు సంబంధించిన వివరాలు సేకరించి సర్వేలు నిర్వహించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం ఈరోజు 8వ రోజు కూడా పెద్ద ఎత్తున జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కనిపించింది. ముఖ్యంగా సింగూరు నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో అటు ఏడుపాయల దేవాలయం వద్ద పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తూ వెళ్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రధాన దేవాలయమైనటువంటి గర్భగుడి నుంచి కూడా నీళ్లు వెళ్తున్న నేపథ్యంలో ఆ గుడి మూసివేసి అక్కడ రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉన్నది. ఇక దాదాపు 8 రోజులుగా ఇప్పుడు దేవాలయం మూసి ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. గత నెలలో కూడా ఇదే పద్ధతిలో దాదాపు 27-28 రోజుల పాటు దేవాలయాన్ని వరద కారణంగా మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఒకవైపు రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉండగా, మెదక్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం కూడా వినియోగదారులంతా కూడా గ్యాస్ సిలిండర్ల లైన్లో పెట్టి నిలుస్తున్న పరిస్థితి మెదక్ పట్టణంలో జరిగింది. ముఖ్యంగా ఇటీవల కొంత రవాణా సౌకర్యం ఇబ్బంది ఏర్పడడం, అట్లాగే అటు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్ను లోడ్లు తెప్పించుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోకపోవడం ఫలితంగా అక్కడ భారత్ గ్యాస్కి సంబంధించిన
వినియోగదారులంతా కూడా పెద్ద ఎత్తున మెదక్ పట్టణంలో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా సిలిండర్లను క్యూలో పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఒకవైపు యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుండగా మరోవైపు గ్యాస్ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పటంచెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి గ్రామ పంచాయతీ వెనక చెరువు పెద్ద ఎత్తున నిండి పొంగి పొరుతున్న నేపథ్యంలో అక్కడ ప్రాంతానికి సంబంధించిన సుమారు 14 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది అక్కడికి సంబంధించిన వాళ్ళంతా కూడా నాలాలను కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించిన నేపథ్యంలో నాలాల ద్వారా చెరువుల్లోకి వాగుల్లోకి వెళ్లాల్సిన నీరంతా కూడా కాలనీల్లోకి వచ్చిన నేపథ్యంలో కాలనీల్లో ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భూ కబ్జాదారులంతా కూడా అక్రమంగా భూములు కబ్జాలు చేసి అట్లాగే నాలాలు కబ్జా చేసి ఇండ్లను నిర్మించిన ఫలితంగా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, విమర్శించినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఆ ఇండ్లకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చే ముందు సక్రమంగా ఇవ్వాలని, తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి ప్రాంతంలోని కల్పగూరు వద్ద ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. అక్కడి పరిస్థితులు ఆమె సమీక్షించారు. మంజీరా బ్యారేజ్ ద్వారా బయటకు వెళ్తున్నటువంటి నీళ్లను కూడా ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా చేస్తామని చెప్పి ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా అక్కడికి వచ్చి ఒక విద్యకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు వివరాలు సేకరించే విధంగా కూడా దాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రావీణ్య పేర్కొనడం జరిగింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవివేక చర్యలు, అనాలోచిత చర్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాము కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విరక్తి కలుగుతుందని చెప్పి ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం ఫలితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు వస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పి ఆయన చెప్పారు. వాళ్లకు సరైన సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నడికోడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రాజమొగిలి అనే రైతు ఇటీవల యూరియా కోసం వెళ్తూ బస్సు ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. అతను హన్మకొండలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజమొగిలిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ముఖ్యంగా బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని, పూర్తిగా మోసం చేసిందని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదని సందర్భంగా చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఉత్సవం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వేయి స్తంభాల ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభ ఉత్సవాలు అధికారికంగా మొదలవుతాయి. ఈ ఏర్పాట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పై పరిశీలించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ వేడుకలకు సంబంధించి 5,000 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కలెక్టర్ స్నేహా శబరీష్ చెప్పారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ హన్మకొండలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బతుకమ్మ పాటలకు విద్యార్థినులు ఆడి పాడి ఉత్సాహంగా గడిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ
స్టేషన్ గణపూర్ అంశాలను హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరి మాట్లాడడం అంటేనే ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమని సందర్భంగా తాటికొండ రాజయ్య మండిపడ్డారు. నిన్న కడియం శ్రీహరి చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని ఆ ప్రొసీడింగ్స్ ఆ కాపీలకు సంబంధించి తగులబెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి నియోజకవర్గానికి ₹1 తెలియదని, అవన్నీ ప్రపోజల్స్ మాత్రమేనని, ప్రొసీడింగ్స్ కాదని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాదుల ద్వారా కేబినెట్ ₹1 కూడా ఇవ్వలేదని ఛాలెంజ్ విసరడంతో పాటు నియోజకవర్గంలో ఒక్క చెరువు నింపకపోవడం వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోవడానికి కడియం శ్రీహరి పాలన అసమర్థతే కారణమన్నట్టుగా తాటికొండ రాజయ్య చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని, ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందని, ఈ ఆరోపణలన్నీ కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని భూపాలపల్లి పట్టణానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారులతో కుమ్మక్కై పూర్తి స్థాయిలో టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారని సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కొత్తగూడ మండలంలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కొత్తగూడ మండల కేంద్రంతో పాటు సాదిరెడ్డిపల్లి, పొగళ్లపల్లి, బత్తులపల్లి, ఏదులపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా విషయంలో ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సొసైటీల వద్ద అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాయాల్సి వస్తూ ఉందని, ఆ క్యూ లైన్లను నిలబడలేక అర్ధరాత్రి పూట క్యూ లైన్లలో ఆధార్ కార్డులను పెడితే ఆ ఆధార్ కార్డులను కూడా దొంగిలిస్తున్నారని ఈ సందర్భంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఒక బస్తా కోసం తెల్లవారుజామున వస్తే సాయంత్రం వరకు ఎదురు చూడాల్సి వస్తుందని, మా కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పంటను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికైనా సరిపడినంత యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.